ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ప్రస్తుతం ఉన్న మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అవసరానికి అబద్ధం చెప్పాల్సి ఉంటుంది. అసలు నేను అబద్ధమే చెప్పను అంటే నిజంగా సాధ్యం కాదండి కదా. అవును. ఈ సందర్భాల్లో ఈ పరిస్థితుల్లో తప్పకపోతే చెప్పొచ్చు అని మన పురాణాల్లో ఏమైనా చెప్పడం జరిగిందా? వాటికి ఏమైనా సందర్భాలు ఇవ్వటం జరిగిందా? ఏ సందర్భం లేకపోయినా మన జీవితం కోసం మనం ఏ అబద్ధమైనా చెప్పేస్తాం జయ. అవును. ఇప్పుడు పురాణాల్లో చెప్పారు కాబట్టి నేను చెప్పాను అని ఎవరు చెప్పుకుంటారమ్మా? ఇప్పుడు పురాణ కాలం కాదు కదా. అవును. ఇప్పుడు ఎవడి జీవితం వాడికి ప్రయారిటైజేషన్ మీద నడుస్తుంది. నాకేది ఇంపార్టెంటో దానికోసమే నేను ప్రవర్తిస్తా. నిజమో అబద్ధమో తోచింది చెప్తా. నిజానికి ఎప్పుడు కూడా సత్యం వద ధర్మం చెర అని చెప్పబడింది. ఎప్పుడు నిజమే చెప్పాలి, అంతే. పెద్దవాళ్ళు ఏం చెప్తారు? ఆప్షన్ లేదు దానికి. పెద్దవాళ్ళు ఏం చెప్తారు? నువ్వు సత్యం చెప్పగలిగే స్థితి లేకపోతే నోరు మూసుకుని కూర్చో, మాట్లాడకుండా ఉండు. అంతేగాని అబద్ధం చెప్పచ్చు అని ధర్మశాస్త్రం చెప్పదు. పురాణాల్లో అంటావా, ఏదో ఒక సందర్భంలో మాట తప్పాల్సి వచ్చినా, లేకపోతే అవునను కాదను అబద్ధం చెప్పవలసి వచ్చినా పర్వాలేదని చెప్పబడిన వాక్యాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు శివరాత్రి వస్తుందా, శివరాత్రి గాథ చెప్పుకుంటాం. ఈ బ్రహ్మదేవుడు పైకి వెళ్ళి శివలింగం తాలూకు పై భాగాన్ని చూశానని ఆవుని మొగలి పువ్వుని సాక్ష్యానికి తెచ్చాడు. మొగలి పువ్వు అవును అని తలకాయ అయిపోయింది. దానికి శాపం వచ్చింది. నీ జన్మలో ఇక నీ బతుకంతా నువ్వు పడి ఉంటవే, ఆడవాళ్ళ తల్లో చేరతావు కానీ దేవుడి మీదకి నువ్వు చేరవు అన్నారు. ఆవు అవునని తలకాయ ఊపి కాదని తోకతో చెప్పింది. చూడలేదు, ఈయన అబద్ధం చెప్పాడు అని. అందుకని ఆవు ముఖానికి పూజ్యత లేదు, పూజార్హత లేదు, పూజార్హత వెనక భాగానికి పూజార్హతని ఇచ్చారు. ఇప్పుడు చూడు, అబద్ధం చెప్తే ఏం జరిగిందో అక్కడ కనపడుతుందా? అంతకంటే పెద్ద పురాణ గాథ ఏముంటుంది? అయితే మనకి దీనికి మనం ఇంకా మాట్లాడిన కొందికి ఏమనుకుంటాం? ధర్మరాజు అబద్ధం చెప్పలేదా? ద్రోణాచార్యుని అశ్వత్థామాహత కుంజరహ అన్నాడు. అది అబద్ధం కాదు. కుంజరహ ఒక ఏనుగుని చంపారప్పుడు. అశ్వత్థామ అనే ఏనుగు చంపబడింది. ఆయన అదే చెప్పాడు, ఆయన అబద్ధం చెప్పలా. అక్కడ సందర్భానికి సరిపడా ఆయన వినేలాగా హతమయ్యాడు అశ్వత్థామ అన్న వాక్యం గురువుగారికి వినపడేలాగా మాత్రమే చేశారు. ఆయన పూర్తిగా అబద్ధం ఆడలా, కానీ చేశాడు. ఒక చిన్న ఏమంటే కుంజరుడైన అశ్వత్థామ అని అనకుండా కుంజరహ శబ్దాల్లో ఆయన అన్నాడు. అది కూడా ఆ సమయకి భేరీ నినాదాలు మోగించి కుంజర శబ్దం వినపడకుండా చేశారు. ఇది భగవంతుడి దగ్గరుండి అబద్ధం చెప్పించాడు. కోసమే కదా, ధర్మం కోసమే అది చెప్పారు. అది కూడా ఆయన అబద్ధం కాదు చెప్పింది, అది అక్షరాల నిజం చేశారు. అబద్ధం కాదు అది. ఈ సందర్భం ప్రతి వాళ్ళు చెప్తారు, ధర్మరాజు అంతవాడు అబద్ధం ఆడాడు అని. ధర్మరాజు జీవితం అంతా ధర్మం కోసమే ఉన్నాడు. ఆయన ఆడిన ఒక్క అబద్ధాన్ని 100 సార్లు ఈ వేద దిక్కుమాల కలియుగంలో మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన ఎన్ని సహించాడో, ఎన్నిటికి ఊరుకున్నాడో, ఎన్ని భరించాడో పాపం. ఒక్క విషయం మనకు తెలియదు, మనం అవేం మాట్లాడాం. ఆయన అబద్ధం చెప్పిన విషయం మాత్రం ఏ గురువు గారో చెప్పిన సందర్భం పుచ్చుకుని 100 సార్లు అన్నాడు. ఆయన చెప్పాడు, నేను చెప్పకూడదు. ఆయనతో నీ పోలిక ఏంటి? మనం ఎంత, మన బతుకెంత? ధర్మరాజుతో పోలిక? ధర్మరాజుతో అసలు ఒకనొక సందర్భంలో ఆయన అన్నదమ్ములకే పోలిక లేదు. ఆ అన్నదమ్ములకే గొప్పవాడు ఆయన. ఆయనతో మనకేం పోలిక? ఆయన చెప్పాడు కాబట్టి నేను చెప్తానని అనకూడదు. అసలు ఆ మాటలే మాట్లాడకుండా ఉండటమే మంచిది. కలియుగం కదా, మనకెంతసేపు శ్రీరామచంద్రుడితో పోలిక. ఆయన చేయలేదా? ఏమిటి ఆయన చేస్తే మాత్రం ఆయన 100 చేశాడు, నువ్వు చేస్తావు అవన్నీ? అదే కదా, అవేం చెయ్యం మనం. ఆయన చేసింది ఏదో ఒకటి మన సందర్భానుసారంగా మనం మాట్లాడుకుంటాం అంతే. ఈ మన బలిచక్రవర్తి వామనుడికి 3 అడుగుల నేలకి ఒప్పుకున్నాడు. అవును. ఈ ఒప్పుకుని నీళ్లు పోసి ఆయనకి ధారాదత్తం చేసే సమయంలో శుక్రాచార్యుడు రాక్షస కుల గురువు, ఆయన బలిచక్రవర్తికి గురువుగా ఉండి యజ్ఞం సాగిస్తున్నాడు పక్క నుండి. ఎప్పుడైతే 3 అడుగుల నేలకి ఒప్పుకుని నీళ్లు పోయటానికి ఈయన మన ధార ఇవ్వాలన్నమాట, జలంతో ధార పోయాలి. ఆ సమయానికి ఈయన ఏమన్నాడు, నువ్వు కాదు, ఇతనికి ఇవ్వకూడదు, ఇతడు రాక్షసాంతకుడైన హరి నిన్ను పరీక్షించటానికి వచ్చాడు, నిన్ను ఏదో ఒక విధంగా ఇతను అణిచేస్తాడు, ఇంకా నువ్వు ఒప్పుకున్నావు, ఊరుకో, వెనక్కి వచ్చేసేయమన్నాడు. ఈయన బలిచక్రవర్తి ఏమన్నాడు, నేను 3 అడుగుల నేల ఇస్తానన్నాను, ఇప్పుడు ఎట్లా బొంకరు, నేను ఇవ్వలేను, నాకు గుర్తులేదు, మర్చిపోయాను అని ఎలా అంటాను? అంటే
శుక్రాచార్యుడు చెప్పాడు వారిజాక్షులందు వైవాహికములందు మానవిత్త భంగమందు, తర్వాత చకిత గోకులాగ్ర రక్షణమందు బొంకవచ్చు అఘము పొందదధిప. ఇది పద్యం. ఎన్ని చెప్పాడు చూడు. వారిజాక్షులందు అంటే స్త్రీల విషయంలో, వైవాహికములందు వివాహాల విషయంలో, ఓకే, ప్రాణ మాన విత్త భంగములందు ప్రాణభయం వచ్చినా, మాన అంటే మన పరువు పోయే పరిస్థితి వచ్చిన, విత్తం మన డబ్బు నష్టపోయే పరిస్థితి వచ్చిన, శకిత గోకులం అంటే బాగా భయపడుతున్నటువంటి గోకులాన్ని గోవుని రక్షించాల్సి వచ్చిన, అగ్రజన్మ రక్షణ కూడా, అగ్రజన్ముడు అంటే బ్రాహ్మణుణ్ణి రక్షించాల్సి వచ్చినప్పుడు కూడా బొంకచ్చు, అబద్ధం ఆడచ్చు, అది అఘము పొందదు, దానివల్ల పాపం రాదు. నువ్వు చెప్పిన అబద్ధమో లేదా నేను మాటిచ్చి తప్పటమో ఈ విషయాల యందు గనక అయితే మనకి నీకు ఏ అఘము పాపం రాదు. అఘము పొందదు అంటే పాపాన్ని నువ్వు పొందవు, ఏం పర్వాలేదు నేను చేయనని చెప్పు అంటే ఒప్పుకోలే బలిచక్రవర్తి. ఏమన్నాడు, భగవంతుడే అయితే గనక ఆయన చెయ్యి కిందయ్యి నా చెయ్యి మీదవటం కంటే నాకు ఇంకేం కావాలి అని దానం చేసేసాడు. ఈ పర్టికులర్ శ్లోకాన్ని కొన్ని చోట్ల, ఇంకా పద్యాన్ని చాలా చోట్ల వాడారు. మహాభారతంలో కూడా ఎక్కడో ఒకటి చోట కనపడుతుంది దీనికి ఇంచుమించు లాంటి పద్యం. కృష్ణ పరమాత్మ అన్నాడని కొన్ని సందర్భాలు కూడా కనిపిస్తాయి. ప్రధానంగా వారిజాక్షులందు వైవాహికులందు. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు, ఒక మాట అంటారు కదా, పెళ్ళప్పుడు అబద్ధాలైనా ఓ పెళ్లి చేయాలంటారు. ఈ మాటనే కొనసాగింపు అన్నమాట. అది ఇప్పుడు ఈ పాతకాలపు పురాతన కాలంలో చెప్పబడిన ధర్మపన్నాలని వాక్యాలని ఉటంకించి అబద్ధం చెప్పవలసినది లేదు. ఇప్పుడు కలియుగంలో అబద్ధాల పుట్ట ఇది. అవునండి, నేటికి అబద్ధం ఆడతాం, ప్రతి దానికి అబద్ధమే. చూసి చూడలేదంటాం, చూడకుండానే మేము చాలా చూసేసామంటాం, మనకేమీ తెలియపోయినా అబ్బో నాకు ఎప్పటి నుంచో తెలుసు అంటాం, బాగా తెలిసిన వీడెవడో నేను ఎప్పుడు జన్మలో చూడలేదంటాం, నిజంగా మాకు తెలియదండి అనేస్తాం. దేవుళ్ళ మీద బొట్టులు, దేవుడి మీద ఒట్టు పెట్టేస్తాం, పిల్లల మీద ఒట్టు పెట్టేస్తాం, అన్నిటికీ ఒట్లు పెట్టేస్తాం, మళ్ళీ ఒట్టు తీసి ఎడం చేత్తో గట్టు మీద పెట్టి పారేస్తుంటాం. 100 చేస్తామమ్మా. పురాణ వాక్యాలు ఉటంకించాలని అనుకోవద్దు, మన కాలం అది కాదు. కాకపోతే ఇలా చెప్పబడింది, ఇట్లా ప్రత్యేక సందర్భాల్లో అబద్ధం చెప్పినా అది పాపం కాదు అని చెప్పబడింది. శుక్రుడు చెప్పాడు, శుక్రాచార్యుడి చేత చెప్పబడింది. కృష్ణ పరమాత్మతోటి కూడా మహాభారతంలో ఓ సందర్భం ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా వ్యాస భారతం తిరిగేసినప్పుడు ఆ శ్లోకం ఉంటే చెప్తాను నీకు. మామూలుగా చెప్పుకునే శ్లోకం అయితే ఇదే. నమస్తే. నమస్తే.